హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి నేను ఎస్ద అనే ప్లేస్ లో ఉన్నాను. ఇక నుంచి మనము దగ్గర 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మన థర్డ్ డెస్టినేషన్ అదే మన షిరాజ్కి వెళ్ళాలి. యాక్చువల్గా నేను మషాద్ లోనే 1 వీక్ స్ట్రక్ అయిపోయినా. బస్సెస్ లేవు మొహరం రీజన్ వల్ల. సో ఇప్పుడు మనం వెళ్ళేసి బస్ టెర్మినల్కి వెళ్ళేసి మన లక్ చెక్ చేసుకోవడం అంతే. సో దొరకదా తెలియదు. ఎట్లో అట్లా టాక్సీయో ఏదో ఒకటి పట్టుకొని అయితే షిరాజ్కి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు నేను స్టే చేసిన హాస్టల్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రెండ్లీ హాస్టల్. చాలా ఎఫోర్డబుల్గా మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా వస్తే గనక ఇరాన్కి ఇక్కడ స్టే చేయండి, నేను మెన్షన్ చేస్తాను. చలో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనకి బస్సు దొరకదా ఏంది అని మనకు తెలియదు. బస్సులు ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎట్లుంటాయి బస్సులు అనేది ఈ రోజు అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఒకవేళ మన లక్ బాగుండి బస్సు దొరికితే. సో ఇంకా టాక్సీ అయితే మన హోటల్ బ్రదర్కి చెప్పిన ఇంకో 3 minutesలో వచ్చేస్తుంది. ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా, ఓకేనా? సో బాయ్ బ్రదర్, బాయ్. యాక్చువల్లీ మీకు చెప్పిన కదా, ఇక్కడ ఒకటి స్నాప్ అనే యాప్ అనేది యూజ్ చేస్తారు టాక్సీ బుక్ చేసుకోవడానికి. ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్తే వాళ్ళైతే బుక్ చేసి ఇస్తారు. సో అది యాక్చువల్లీ మన టాక్సీ కూడా వచ్చేసింది, వెళ్దాం ఇంకా. టాక్సీ అయితే ఎక్కేసిన. ఇక్కడ నుంచి దగ్గర ఒక 5 kilometers డిస్టెన్స్ లో బస్ టెర్మినల్ అనేది ఉంది. బస్ టెర్మినల్కి వెళ్ళేసిన తర్వాత చూద్దాం టికెట్స్ దొరుకుతాయా లేదా ఏంది అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, మషాద్ లో 7 days నాకైతే పిచ్చెక్కిపోయింది. బస్సెస్ దొరకకపోవడం వల్ల ట్రై చేసిన, ట్రై చేసిన, అన్ని ట్రై చేసి 1 week మషాద్ లోనే స్ట్రక్ అయిపోయినా. సో ఫర్ ద ఫస్ట్ టైము ఏ బస్ ఎక్కినామని ట్రావెలర్స్ ని దింపేస్తారు ఇక్కడైతే. నిజంగా ఇక్కడ ఇరాన్ లో మాత్రం దాదాపు నేను గమనించిన విషయం ఏంటంటే, మధ్యాహ్నం 11-11:30 తర్వాత షాప్లన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ 5-6 ఎండ తగ్గిన తర్వాత షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్ చేయాలంటే మార్నింగ్ బిలో 11, ఆఫ్టర్ 5. సో అది చూస్తున్నారు కదా ఎంత ఎండ కొడుతుందో. ఇదే పెద్ద మాస్క్ ఇక్కడ, ఫస్ట్ ఇరాన్ లోనే ఫస్ట్ మాస్క్ అన్నమాట ఇది. షాప్స్ అయితే డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఇక్కడ నేను టాక్సీలు పాత కార్లు చూసినా అని కొత్త కార్లు అయితే ఏవి చూడలేదు. అన్ని సెకండ్ హ్యాండ్ కార్లు లాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంది అని అంటే, మన కార్లని మిషన్స్ అంటారు, కార్లు అన్నారు. ఈ వీటికి చాలా ట్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి సెకండ్ హ్యాండ్ కార్లని వాడతారంట ఇరాన్లో. నాకు హాస్టల్ బ్రదర్ చెప్పిండు. ఓ ఫ్రెండ్స్, అరగంట జర్నీ తర్వాత అయితే బస్ స్టాప్కి వచ్చేసిన. యాక్చువల్గా బస్ స్టాప్ బయట అయితే ఇగో ఇలా ఉన్నది. సో నేను మషాద్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడనే దిగాను అనమాట బస్సు. ఇగో ఇదే ప్లేస్లో ఇక్కడే ట్యాక్సీ బుక్ చేసుకొని నేను హోటల్కి అయితే వెళ్ళిపోయినా. సో అది రంజాన్ కదా, అదేది మొహరం కదా, చాలా మంది ఉన్నారు, రష్ ఘోరంగా. ఏమన్నా తినాలి అండ్ బస్ ఎక్కాలి అంతే. బస్ స్టాప్ బయట నుంచి అయితే ఇగో ఇలా ఉంది, చాలా పెద్ద ఉన్నది. సో అదంతా పార్కింగ్ అండ్ ట్యాక్సీలు దొరికే ప్లేస్ అన్నమాట. సో ఇది సెంట్రల్ ఏషియాలో మాత్రం ఎక్కడ పోయినా మంచి ఫౌంటైన్స్ అయితే కనిపిస్తాయి. టెంపరేచర్ ఎన్ని ఉందంటే దగ్గర 50 దగ్గర ఉన్నది. అది సో ఫ్రెండ్స్, నేను బస్ స్టాప్ లోపలికి వచ్చిన తర్వాత మన జేబీఎస్లో ఉంటాయి కదా ప్లాట్ఫామ్స్, సేమ్ అలానే బస్ బుక్ చేసుకోవాలన్నమాట. అక్కడ నుంచి అది అక్కడి వరకు ఏ బస్సులు వెళ్తాయి ఏ డెస్టినేషన్కి అని చెప్పేసి మొత్తము ఇక్కడ అవుతుంది. సో ఇది యాక్చువల్గా టికెట్స్ లేవంట. మన బ్యాడ్ లక్, ఒక పర్సన్ని హెల్ప్ అడిగిన. సో అతను ఒక 10 minutes తర్వాత వస్తాడంట. చూద్దాం, ట్రై చేద్దాం ఇంకా బస్సు కోసం. ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మనకి టికెట్ వచ్చేసి
దగ్గర దగ్గర 12 o'clock నైట్ ఉంది. ఇప్పుడు బస్సెస్ ఏం లేవంట. సో ఇక్కడే స్టే చేయాలి మనము. వెయిటింగ్ హాల్ ఉంది. సో అది ఎంత తీసుకున్నారంటే 2 million తొమాన్ రియాల్ తీసుకున్నారు. అంటే దగ్గర దగ్గర మనకి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంతే. చూద్దాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి బస్సు నైట్ 12 o'clock to 12 o'clock 11 o'clock దగ్గర దగ్గర మనకి నైట్ 12 o'clockకి బస్సు స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 6 వరకు చేరుతుందంట. యాక్చువల్గా టికెట్లు లేవన్నారు ఫస్ట్. దాని తర్వాత నేను ఇండియన్ అని చెప్పిన తర్వాత ఏదో ఒకటి అని అడ్జస్ట్ చేసారు ఒక టికెట్. మస్తు ఫుల్ ఉన్నాయంట. సో మనం ఇగో ఇక్కడే 11 వరకు స్టే చేయాలి. ఏంటంటే ఇప్పుడు వెళ్ళేసి కొంచెం ఏమైనా తినేసి వద్దాము. వచ్చి ఇక్కడ కూర్చుందాం. ఇంకా ఏం చేయలేము ఇంకా. సో అది. సో ఫ్రెండ్స్, బస్ స్టాప్లో లోపల ఒక క్యాంటీన్ ఉంది. క్యాంటీన్కి వచ్చేసిన. యాక్చువల్గా ఇగో మటన్ కర్రీ, శనగపప్పు వేసి వండారు. ఇది వచ్చేసి చపాతి అండ్ రైస్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. కొంచెం వేడిగా ఉంది. బాగుంది. సో ఫ్రెండ్స్, బ్రదర్ ఏం చేశాడంటే నైట్ 12 o'clock లేట్ అవుతుందని చెప్పేసి నన్ను వేరే ఇప్పుడే ఒక 10 నిమిషాలలో వెళ్ళే బస్సులో ఎక్కమని చెప్పాడు. సో ఇదే మన బస్సు. ఇంకొక 10-15 నిమిషాలలో స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. సో అది. అయ్యో డోర్ ఏది? ఇటు కాదా? సో మనం ఫైనల్గా బస్ అయితే ఎక్కిస్తున్నాం. సో ఇది బస్లో మనమే ఫస్ట్ ఎక్కేసినాం. కొంచెం స్లీపర్ బస్సు యాక్చువల్గా. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, మన బస్ అయితే బస్ టెర్మినల్ నుంచి బయటకు వెళ్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మనకి దగ్గర దగ్గర 6 hours జర్నీ. యాక్చువల్గా మన టికెట్ మీద చూడండి 23, అంటే 11 o'clock బస్సు 12 o'clock. లక్కీగా మనకి 3 o'clock బస్ దొరికింది. మధ్యలో స్టాప్ ఉంటుందో లేదో ఏందో ఇంకా చూద్దాము. యాక్చువల్గా బస్ టికెట్ బుక్ చేసుకోవాలంటే డైరెక్ట్ బస్ టెర్మినల్కి వచ్చి మాత్రమే బుక్ చేసుకోవాలి. బయట అయితే దొరకదు. ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఇరాన్లో. సో అది బుకింగ్ చేసుకునే పద్ధతి. సిటీ నుంచి టెర్మినల్ నుంచి బయటకు వచ్చేసింది. బస్లో సీట్లు చాలా రిక్లైనర్ సీట్స్ అన్నమాట. మనం ఇట్లా ఫుడ్ రెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి టీవీ కూడా ఉంది. దీనికి లేదు కాకపోతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ ఏసీ, ఇది లైట్ ఎంత ఉంది. సో సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కువనే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, సీట్ అయితే కొంచెం కంఫర్టబుల్గానే ఉంది, పడుకోవచ్చు. నేను మషాద్ నుంచి యజ్ద్కి వచ్చినదైతే నార్మల్ మన సూపర్ లగ్జరీ బస్ లా ఉంది. ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసారు. దీనికి 200 తోమన్ ఛార్జ్ చేసారు. కానీ ఇది బాగానే ఉంది. మేబీ ఎందుకో తెలీదు, షార్ట్ డిస్టెన్స్ అనుకుంటా. ఇది 500 kilometers, అది వచ్చేసి 850 kilometers 400 తోమాన్ ఛార్జ్ చేసారు. దీనికి 500 kilometers 205 తోమాన్ ఛార్జ్ చేసారు. సో చూద్దాం జర్నీ ఎట్లుంటుందో. దగ్గర రీచ్ అయ్యేసరికి 9 o'clock అవుతుంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, సిటీ నుంచి మనం బయటకు వచ్చేసినాం. ఇటు సైడ్ వెళ్ళడానికి రోడ్డు, అటు సైడ్ రావడానికి వెహికల్స్. సపరేట్ రోడ్ ఉంది ఇక్కడ ఇరాన్లో. మామూలుగా మన ఇండియాలో పక్కపక్కకే ఉంటాయి కదా వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి. బట్ ఇక్కడ మాత్రం వేరు ఉన్నది. డివైడర్ కావాలంటే మధ్యలో కొంచెం స్పేస్ ఉండి అటు నుంచి ఇటు రావచ్చు అనమాట. చూడండి ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ నుంచి అక్కడ వరకు. అటు సైడ్ వెహికల్స్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయా? సో అక్కడ మొత్తం ట్రక్కులు ఉన్నాయి, ఇక్కడ ట్రక్కులు ఉన్నాయి, అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి.
ఓకే, సిటీ నుంచి అంటే మనం యజ్ద్ సిటీ నుంచి, యజ్ద్ సిటీ మాత్రమే హిస్టారికల్ ప్లేస్. కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం బిల్డింగ్స్ ఉన్నాయి. అవి మీకు కనిపిస్తున్నాయి కదా అక్కడ, దానిమ్మ చెట్లు, అన్ని దానిమ్మ తోట. సో అది ఫ్రెండ్స్. చలో ఇంకా చూద్దాం. హలో, హౌ ఆర్ యూ? ఇరానీ, ఇరాన్ హియర్ యజ్ద్, షిరాజ్. ఐఎమ్ గోయింగ్ టు షిరాజ్. సో అది ఫ్రెండ్స్, ఇక జర్నీ అయితే 6 గంటలు ఇంకా. ఓకేనా? నో, హిందుస్థాన్, ఇండియా. ఇండియా ఇండియా. సో బంగ్లాదేశ్ కాదు, మనం ఇండియా. సో అది ఫ్రెండ్స్, అది 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 తిన్నా కదా, కొంచెం నిద్ర వస్తుంది, పడుకోవడానికి ట్రై చేద్దాం. దగ్గర ఒక 2 గంటల తర్వాత టీ బ్రేక్ అన్నమాట. సో టీ తాగడానికని ఆపాడనమాట. చూద్దాం ఇక్కడ టీ ఏమైనా దొరికితే టీ తాగేద్దాం. తాగేసిన తర్వాత మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది బస్సు. యాక్చువల్గా నేను అక్కడ మషాద్ నుంచి ఇక్కడ యజ్ద్కి వచ్చింది అయితే చాలా చాలా చెత్తగా ఉన్నది. ఇది బాగుంది. గైస్, బస్ ఆగిన తర్వాత ఆకలేసింది. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నా. 100 తోమాను, చాలా చాలా ఎక్కువ. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు. ఇరాన్కి వస్తే మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేయకండి, వేస్ట్. సో దగ్గర దగ్గర మనము ఎంత అంటే ఒక 150 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. ఇంకొక 350 కిలోమీటర్స్ బాకీ ఉన్నది. సో అది గైస్. ఫైనల్గా నేను షిరాజ్ బస్ స్టాప్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనము హోటల్ చూసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోవాలి. దాదాపు ఒక 6 అవర్స్ పట్టింది. టైం వచ్చేసి 9 అవుతుంది. సో బయటికి వెళ్ళేసి మనము ట్యాక్సీ తీసుకొని హోటల్కి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ ఏం బుక్ చేసుకోలేదు, చూద్దాం ఎట్లుంటుందో. ఫ్రెండ్స్, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే నా చుట్టూ ట్యాక్సీ పీపుల్ వచ్చారు. వాళ్ళంతా స్కామ్ చేస్తారని చెప్పేసి బ్రదర్ నాకు ఇప్పుడు ఒక టాక్సీ బుక్ చేశాడు అనమాట. మీకు ఆల్రెడీ చెప్పినా కదా. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? కమ్రాన్. సో ఇక్కడ లోకల్ యాప్ స్పాటిఫైయా, సారీ టాక్సీ యాప్, స్నాప్. ఈ స్నాప్ లో బుక్ చేశాడు అనమాట. ఇప్పుడు నేను హోటల్కి వెళ్ళిపోతా. సో అది ఫ్రెండ్స్, Shiraz vibe is good. Yes. Very good vibe. Yes. Bad experience, no. Okay, okay. You're coming to Shiraz. Okay. You have good experience. Enjoy your time and have a enjoy. Yes. సో ఫ్రెండ్స్, ఇది మన పరిస్థితి షిరాజ్లో. సో ట్యాక్సీ ఎక్కేసి మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా?